ॐ रामाय रामचन्द्राय रामभद्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। अञ्जनानन्दनं वीरं जानकीशोकनाशनं कपीशमक्षहन्तारं वन्दे लङ्काभयङ्करं। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। ఈరోజు శ్రీమద్ రామాయణ రసవాహినిలో చిట్ట చివరి భాగం ఉత్తరకాండంలో 101వ సర్గ నుండి 110వ సర్గ వరకు ఉండేటువంటి సారాంశాన్ని చూద్దాము. చిట్ట చివరిది 111వ సర్గ రామాయణ యొక్క ఫలశ్రుతిని తెలియజేస్తుంది. చివరిది మొన్నటి వారం మనం చూసాము. కేకయ రాజ్యం నుంచి ఆ యుధాజిత్తు అంటే భరతుడి యొక్క మేనమామ గార్గ్య మహర్షిని అయోధ్యకు పంపుతాడు. కారణం ఏంటంటే అక్కడ కేకయ రాజ్యం పక్కనే గంధర్వ రాజ్యం అని ఒకటి ఉంది. గంధర్వులు పరిపాలిస్తూ ఉంటారు. వాళ్ళు ఎంతో అహంకారంతో వాళ్ళు పరిపాలిస్తూ ఉన్నారు. అందువల్ల అటువంటి వాళ్ళని మనం జయించి అక్కడ సుపరిపాలనను మనము ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని చెప్పి యుధాజిత్తు కబురు పంపిస్తాడు గార్గ్య మహర్షి ద్వారా. అది విని వెంటనే శ్రీరామచంద్ర ప్రభువు భరతుని యొక్క కుమారులు ఇద్దరిని కూడా అక్కడ ఆ రాజ్యానికి ముందుగానే పట్టాభిషిక్తులను చేసి భరతుని తోడుగా ఆ కుమారులిద్దరిని కూడా అక్కడ పంపిస్తాడు. పంపిస్తే వీళ్ళందరూ కూడా గంధర్వ రాజ్యంపైకి దండెత్తుతారు. వీళ్ళు 2 నెలలు అలా ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళి గంధర్వ రాజ్యాన్ని భరతుడు కుమారులు ఈ సైన్యాలు వీళ్ళందరూ కూడా ఆక్రమిస్తారు. ఆక్రమించి వాళ్ళను జయిస్తారు. చాలా హోరాహోరీగా యుద్ధం జరుగుతుంది. అప్పుడు భరతుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఆయుధాన్ని ఉపయోగిస్తాడు. అప్పుడు వాళ్ళందరూ కూడా నాశనం అవుతారు. అప్పుడు వాళ్ళందరూ నశించిన తర్వాత ఆ రాజ్యాన్ని స్వాధీనం చేసుకుని భరతుడు ఏం చేస్తాడంటే 2 భాగాలుగా విభజిస్తాడు దాన్ని, ఆ రాజ్యాన్ని. మొదటి భాగానికి తక్షశిల అని పేరు పెడతాడు. దానికి తన కుమారుడైనటువంటి తక్షుణ్ణి దానికి రాజుగా చేస్తాడు. అలాగే మరొక భాగానికి పుష్కలావతము అని పేరు పెట్టి తన మరొక కుమారుడైనటువంటి పుష్కలుణ్ణి రాజుగా నియమించి వాళ్ళకి చక్కగా ఒక 5 సంవత్సరాల పాటు సుపరిపాలన ఎలా చేయాలో అంతా చూపించి ఆయన అయోధ్యకు తిరిగి వస్తాడు. భరతుడు వచ్చి అన్నగారికి మొత్తం జరిగిన విషయాన్నంతటినీ కూడా ఎలా వాళ్ళు గంధర్వ రాజుల్ని జయించారో, తర్వాత వీళ్ళిద్దరినీ కూడా అక్కడ రాజులుగా నియమించి అక్కడంతా కూడా నగరాలు అవన్నీ ఉద్యానవనాలు తోటలు అవన్నిటిని కూడా నిర్మించి ఎట్లాగా అక్కడ సుపరిపాలనను ఏర్పాటు చేయడం జరిగిందో అంతా కూడా అన్నగారికి వివరించి చెప్తే రాముడు చాలా సంతోషిస్తాడు. తర్వాత కొన్ని రోజులకి రాముడు కనిపిస్తుంది, లక్ష్మణుని యొక్క పుత్రులు ఉన్నారు, వాళ్ళకి ఎక్కడా కూడా మనం రాజ్యాభిషేకం చేయలేదు అని చెప్పి ఒకరోజు పిలుస్తాడనమాట. లక్ష్మణ, నీ పుత్రులు ఉన్నారు కదా, అంగదుడు తర్వాత చంద్రకేతువు అనే పుత్రులు, వాళ్ళిద్దరూ కూడా మంచి దక్షత కల వాళ్ళని ఎక్కడైనా సరే మనము ఒక రాజ్యానికి రాజులుగా చేద్దాము, నీకు ఎక్కడ బాగా నచ్చిందో చెప్పు, నువ్వు చెప్తే నేను అక్కడ వాళ్ళకి నేను పట్టాభిషేకం చేస్తానని చెప్తే ఈ లోపల భరతుడి పక్కనే ఉంటాడనమాట. భరతుడు అంటాడు, ఇక్కడ కారుపథం అనేటువంటి ఒక దేశం చాలా రమణీయంగా ఉంటుంది, అక్కడ 2 నగరాలు నిర్మించి ఈ లక్ష్మణుని యొక్క పుత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరికీ కూడా అక్కడ మనము చేస్తే బాగుంటుందని చెప్తే రాముడు వెంటనే ఆలోచనను సమర్థిస్తాడు. అప్పుడు అక్కడ అంగదీయము అనే నగరాన్ని అంగదునికి, అలాగే చంద్రకాంతము అనే నగరాన్ని చంద్రకేతువుకి నిర్మించి ఆయా నగరాలకి వాళ్ళను రాజులుగా చేసి వాళ్ళని పరిపాలన చేయమని చేస్తారనమాట. ఈయన 1 సంవత్సరం పాటు అక్కడ వాళ్ళిద్దరితో పాటు ఉన్నాడట. భరతుడు ఉండి వాళ్ళిద్దరికీ చక్కగా అన్నీ నేర్పించి రాజబుద్ధులన్నీ కూడా నేర్పించి మళ్ళీ తిరిగి అన్నగారి దగ్గరికి వచ్చేసాడు. ఇప్పుడు లక్ష్మణుడు తర్వాత భరతుడు అన్నగారితో ఉన్నారు. శత్రుఘ్నుడేమో అక్కడ మధురా నగరం దగ్గరికి వెళ్ళాడు కదా, చాలా రోజులు అయిపోయింది, ఆయన అక్కడే ఉన్నాడు. సరే, ఇలా చాలా చక్కగా వీళ్ళు పరిపాలిస్తూ ఉన్నారు. పరిపాలిస్తుంటే ఒకరోజు హఠాత్తుగా ఏమైందంటే ఒక ఆయన ఎవరు వచ్చాడు, ఒక ముని వచ్చి చెప్పాడు, నేను రాముడిని చూడాలని. ఆయన నిజానికి యమధర్మరాజు అనమాట. ముని వేషంలో వస్తాడు.
రాముడిని చూడాలంటే వెంటనే వీళ్ళు లోపలికి వచ్చి లక్ష్మణుడు వచ్చి చెప్తారు, ఎవరో చాలా తేజోవంతంగా ఉన్నాడు, ఒక ముని వచ్చి నుంచొని ఉన్నాడు అక్కడ. అంటే ప్రవేశపెట్టండి లోపల, సకల మర్యాదలు చెయ్యండి మీరని చెప్పి ఈయన రాముడు లక్ష్మణుడు చెప్తాడు. అప్పుడు లక్ష్మణుడు వెళ్ళి ఆయన తీసుకుని లోపలికి వస్తే రాముడు స్వయంగా వెళ్ళి ఆయనను ఆహ్వానించి సాదరంగా తీసుకుని వస్తాడనమాట. వస్తే చెప్పండి మీరు రావడానికి, అంటే మునులు వచ్చారంటే ఆ రోజుల్లో ఈ రాజుల దగ్గర ఏదో సహాయాన్ని అర్థించడానికి వస్తూ ఉండేవారు. వాళ్ళ యొక్క తపోభంగం అవుతూ ఉంటే దానికి రక్షణ కల్పించమని ఇలా రకరకాలుగా వస్తూ ఉండేవారు. అప్పుడు శ్రీరామచంద్ర ప్రభు అంటారు, చెప్పండి మునీశ్వర, మీకు ఎందుకు వచ్చారు ఇక్కడికి, నేనేం చేయగలను మీకు అంటే, నేను చెప్తాను కానీ అందరి ముందు నేను చెప్పలేనిది చాలా రహస్యం, ఎక్కడో ఒక రహస్యంగా నీకు ఒక గదిలో చెప్తాను. అయితే ఎవరైతే లోపలికి వస్తారో మనం మాట్లాడుతూ ఉండగా వాళ్ళని మాత్రం నువ్వు చంపేయాలి. అంటే అంతర్హస్యమైనది ఈ విషయం, ఎవరు లోపలికి రాకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ అని చెప్తే అప్పుడు రాముడు వెంటనే లక్ష్మణుని పిలిచి, ఈ ద్వారపాలకులందరినీ కూడా పంపించేసే దూరంగా, నువ్వే ఇక్కడ ఉండు, మేము లోపల మాట్లాడుకుంటూ ఉంటాము, నువ్వే ఇక్కడ ద్వారపాలకునిగా ఉండు అని చెప్పి తమ్ముడిని చెప్తాడనమాట. తమ్ముడికి ఎందుకంటే ఆయన ముని వచ్చి నాకు ఎవరైతే మనం మాట్లాడుతూ ఉండగా వస్తారో వాళ్ళందరినీ చంపివేయాలి అని నా దగ్గర ప్రతిజ్ఞ తీసుకున్నాడు, అందువల్ల జాగ్రత్తగా చూస్తూ ఉండు అని చెప్తే లక్ష్మణుడు అలాగే అని చెప్పి బయట కాపలా కాస్తూ ఉంటాడనమాట. అప్పుడు లోపల ఈయన తీసుకుని వస్తే అప్పుడు చెప్తాడు అసలు విషయం, నేను యమధర్మరాజుని, నన్ను బ్రహ్మదేవుడు పంపించాడు, ఆ బ్రహ్మదేవుని యొక్క మాటలు నీకు వినిపిస్తున్నాను రామా, నువ్వు జాగ్రత్తగా నువ్వు విను. అదేంటంటే పూర్వకాలంలో నువ్వు నీ మాయా బలం చేత మొత్తం ఈ లోకాలన్నింటినీ కూడా ఉపసంహరించి ప్రళయ జలాల్లో నువ్వు శయనించి ఉన్నావు మహావిష్ణువుగా. ముందుగా నీవు నన్ను సృష్టించావు, అంటే బ్రహ్మదేవుని సృష్టించావు. బ్రహ్మదేవుడు చెప్తున్నాడు ఈ మాటలు, ముందుగా నన్ను సృష్టించావు, తరువాత ఆదిశేషుణ్ణి సృష్టించావు, తర్వాత ఈ మధుకైటవుల్ని సృష్టించావు, ఆ తర్వాత నీ నాభిలో నుండి ఒక సూర్య తేజస్సుతో సమానమైనటువంటి ఒక పద్మాన్ని సృష్టించావు, దానిలో నుండే నేను వచ్చాను. అప్పటి నుంచి నాకేం చేశావంటే ఈ ప్రజాపతి అంటే మొత్తం ఈ సృష్టి యొక్క ఆవిర్భావం అంతా కూడా ఆ బాధ్యత నాకు అప్పగించావు. సృష్టి అంటే ఒక్కొక్కసారి ఒక ప్రజాపతి అంటారు, ఒక్కొక్క సృష్టి ఒక్కొక్క కల్పంలో సృష్టి జరుగుతూ ఉంటుంది కదా, దానికి ఒక ప్రజాపతిని నియమిస్తూ ఉంటారనమాట. సో బ్రహ్మదేవుడు చెప్తున్నాడు, నీవు నన్ను అప్పుడు ఆ రోజు నియమించావు. అయితే ఏమైందంటే నాకు అది చేతకాలేదు, నా పని చేయడం చేతకాలేదు. అప్పుడు నీ గురించి నేను మళ్ళీ తపస్సు చేశాను. చేసిన తర్వాత నీవు నన్ను కరుణించి నీ తేజస్సుని నాకు కొంచెం ప్రసాదించి సృష్టిని మళ్ళీ ఎలా చేయాలో చూపించావు. అంటే చూడండి, ఇక్కడ విష్ణుమూర్తి అన్నది అన్నిటికన్నా చైతన్యం అన్నమాట, సత్యం. తర్వాత బ్రహ్మకి అధికారాన్ని ఇవ్వడం వల్ల ఈ సృష్టి అంతా జరిగింది. అది చెప్తున్నారు ఇక్కడ మనం ఒకటి తెలుసుకోవాలి. మనకు మామూలుగా శాస్త్రాల్లో వేదాంతంలో అదంతా ఎలా ఉంటుందంటే, సృష్టి అన్నది ఎప్పుడూ కూడా ఈరోజు వచ్చి నాశనం అయిపోవడం ఉండదు. మళ్ళీ సృష్టి ప్రళయంలోకి వెళ్తుంది, మళ్ళీ వస్తూ ఉంటుంది. ఇలా వలయాకారంగా ఈ సృష్టి జరుగుతూ ఉంటుంది. దానినే ఈ కథల రూపంలో మన వాళ్ళు ఎలా చెప్తున్నారు చూడండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రజాపతిని బ్రహ్మను ఏర్పాటు చేస్తారు. సృష్టి అంతా అయిపోతుంది, మళ్ళీ లయం అయిపోతుంది, మళ్ళీ దాని నుంచి మళ్ళీ సృష్టి మళ్ళీ ప్రారంభమవుతుంది. అంటే ఇది ఎప్పుడు కూడా దీనికి అంతం లేదు, ఆద్యంతాలు లేవు అని చెప్తారు కదా ఈ సృష్టికి. అది ఇక్కడ రామాయణంలో మనకు ఈ కథల రూపంలో మనకు అర్థమయ్యేలా చెప్తున్నారనమాట. తరువాత ఇంకొకటి ఏంటంటే, ఈ భూలోకాలంతటినీ కూడా ఈ ముల్లోకాలని రక్షించే భారం మాత్రం నీవే తీసుకున్నావు. అందుకనే మనం ఏముంటాం, సృష్టికర్త, పాలనకర్త, తర్వాత నాశనకర్త, వీళ్ళిద్దరూ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటాం కదా. సో విష్ణువు అన్నని పరిపాలిస్తారనమాట, రక్షిస్తూ ఉంటారు. బ్రహ్మ సృష్టిస్తాడు. సో ఇవన్నీ కూడా నీవు ఈ సృష్టి యొక్క రక్షణ భారాన్ని నీవు తీసుకున్నావు. అలాగే ఆ రక్షించడానికి నువ్వేం చేసావు అనమాట, నీ హిరణ్య గర్భ స్థానం నుంచి నువ్వు విష్ణుత్వాన్ని, అంటే విష్ణుత్వం అంటే ఏంటనమాట, అన్ని చోట్ల వ్యాపించడం. అన్ని చోట్ల వ్యాపించి ఏదైతే ఉందో అదే విష్ణువు. చూడు, మన హిందూ ధర్మశాస్త్రంలో ప్రతి దానికి కూడా ప్రతి పదానికి అర్థం ఉంటుంది, దాని వెనుక మొత్తం తత్వం అంతా ఉంటుందన్నమాట. సో అన్ని చోట్ల వ్యాపించినటువంటి తత్వం ఏదైతే ఉందో అదే విష్ణుతత్వం. ఈ విధంగా నువ్వేం చేసావు అనమాట, దీన్ని అన్ని చోట్ల వ్యాపించి దీన్ని రక్షిస్తూ ఉన్నావు, ఈ సృష్టి యొక్క క్రమాన్ని అంతటినీ కూడా. అలాగే ఎప్పుడైతే ధర్మానికి నష్టం జరిగిందో ఆ సమయంలో నువ్వు వచ్చి అవతరించి మళ్ళీ ధర్మాన్ని పునఃప్రతిష్ఠ చేస్తూ ఉన్నావు నువ్వు. అదంతా కూడా గుర్తు చేస్తున్నాడు ఎవరికి, రాముడికి బ్రహ్మదేవుడు యముడి ద్వారా ఈ కబురు పంపించి తన యొక్క పూర్వ అవతార విశేషాలన్నింటినీ కూడా చెప్పిస్తూ ఉన్నారనమాట. ఆ తరువాత ప్రజలందరూ కూడా రావణుడు అనే రాక్షసుని బాధపడుతూ ఉంటే నీవు మానవునిగా జన్మించి ఇక్కడ
అతన్ని సంహరిస్తానని సంకల్పించావు ఆ రోజు. అయితే కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈ భూలోకంలో మళ్ళీ విష్ణులోకానికి, నీ లోకానికి తిరిగి వచ్చేస్తావు. ఆ విధంగా దశరథ పుత్రునిగా నువ్వు జన్మించావు. నీవు మళ్ళీ అక్కడికి రావాల్సిన అవసరం పడింది, అందుకే నేను నీ కబురు పంపిస్తున్నాను. అయితే ఒకటి, నువ్వు ఇంకా నీకు ఇక్కడే ఉండాలి, నేను ప్రజలు రక్షిస్తూ ఉండాలని నీకు అనిపిస్తే కనుక ఉండొచ్చు నువ్వు ఇక్కడే. లేకపోతే సురలోకానికి వస్తే కనుక, దేవలోకానికి వస్తే వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందిస్తారు. నీవు వస్తే కనుక నీ సేవ చేసుకుంటూ వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా నిర్భయులుగా ఉంటారు అని చెప్పి యమధర్మరాజు బ్రహ్మదేవుని మాటగా విష్ణుమూర్తికి చెప్పాడు. రాముడు అప్పుడు నవ్వుతూ అన్నాడట, నేను బ్రహ్మదేవుని మాటలు విని నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ మధ్య నాకు కూడా కొంచెం అనిపిస్తోంది, నేనే అనుకుంటున్నాను, ఇంకా నేను పుట్టింది అసలు ఎందుకు, ముల్లోకాల బాధను తీర్చడానికే కదా, వచ్చిన పని అయ్యిందని నాకు కూడా అనిపిస్తూ ఉంది, నేనే అనుకుంటున్నాను చెప్దామని చెప్పేసి ఈ లోపల నువ్వు వచ్చావు. అలాగే వెంటనే బ్రహ్మదేవుని మాటలు నువ్వు చెప్పావు కదా, నేను తప్పకుండా నేను సురలోకానికి, దేవలోకానికి వచ్చేస్తాను. ఎందుకంటే దేవతలందరికీ కూడా నేనంటే చాలా ఇష్టం, నాకెంతో విధేయులుగా ఉంటారు వాళ్ళందరూ కూడా, నేను అక్కడికి మళ్ళీ రావడానికి చాలా ఇష్టపడుతున్నాను అని చెప్తాడు. అయితే ఈ లోపల పాప వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎవరు వచ్చారు? మన దుర్వాస మహాముని వచ్చాడు. ఆయన వచ్చి, ఎక్కడ రాముడు ఎక్కడ అంటే, ఉండండి లోపల ఎవరో వచ్చారు, వాళ్ళు ఏదో రహస్యంగా ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు అని ఎంతో మర్యాదగా మాట్లాడాడు. పాపం లక్ష్మణుడు అన్ని సత్కారాలు చేశాడు. అయినా సరే దుర్వాసుడు, ఆయన విపరీతమైన కోపం వచ్చింది. ఏంటి, నేను వచ్చానని చెప్పి నన్ను ఆగమని చెప్తావా? నేను ఇప్పుడు ఏం చేస్తానో తెలుసా? మొత్తం రాముడిని, భరతుడిని, శత్రుఘ్నుడిని, నిన్ను అందరినీ, మొత్తం ఈ అయోధ్యను అందరినీ కూడా భస్మం చేసేస్తాను నేను ఆ తపోశక్తి చేత. నీకెంత ధైర్యం నన్ను ఇలాగా ఇక్కడ ఉండమని చెప్పడానికి అని చెప్తే, పాపం అప్పుడు లక్ష్మణుడు అనుకున్నాడు, ఇప్పుడు నేను లోపలికి వెళ్తే నేను ఒక్కడే చనిపోతాను, ఎందుకంటే ఎవరైతే లోపలికి వస్తారో వాళ్ళని చంపాలి అని చెప్పి షరతు పెట్టాడు ముని. సరే నేను ఒక్కడే చనిపోతాను, ఒకవేళ నేను లోపలికి వెళ్ళి చెప్పకపోతే మొత్తం అయోధ్య అంతా కూడా నాశనం అయిపోతుంది, దానికంటే ఇదే మంచిది అని చెప్పి పాపం ఆయన లోపలికి వెళ్ళి చెప్తాడు, దుర్వాస మహర్షి మీకోసం వచ్చాడని చెప్పేసి. వెంటనే రాముడు వెంటనే బయటికి వచ్చి యముడిని పంపించేశాడు. పంపించేసి ద్వారం దగ్గరికి వెళ్ళిపోయి దుర్వాస మహర్షికి చక్కగా సాదరంగా ఆహ్వానించాడు. అర్ఘ్యం, పాద్యం అన్నీ ఇచ్చి సత్కారాలు చేశాడు. ఆయన చేసిన తర్వాత, చెప్పండి ఎందుకు వచ్చారు ఇక్కడికి, నేను ఎందుకు ఈరోజు మీకు చూడాలని అనిపించిందంటే, అప్పుడు మహర్షి అంటున్నాడు, ఏం లేదు, నాకు బాగా ఆకలిగా ఉంది, నాకు బాగా భోజనం పెట్టాలి అని చెప్తే, ఆకలి బాధ భరించలేకుండా ఉన్నానంటే, అలాగే తప్పకుండా అని చెప్పి రాముడు మొత్తం కూడా చక్కగా ఆహారాన్ని ఏర్పాటు చేస్తాడనమాట. ఆయన ఆహారం తినేసి వెళ్ళిపోయాడు. అయితే ఇప్పుడు అది గుర్తుకొచ్చింది, ఎవరైతే లోపలికి వచ్చారో ఈ షరతుని దాటి లక్ష్మణుడు లోపలికి వచ్చాడు కాబట్టి ఇప్పుడు లక్ష్మణుని ఎలా నేను సంహరించను అని ఒకటే బాధపడిపోతున్నాడు. ఆయన బాధపడుతూ ఉంటే అప్పుడు లక్ష్మణుడు వచ్చి అన్నాడట, నువ్వు అన్నయ్య, నువ్వు బాధపడద్దు, నా కోసం ఎందుకు అలా బాధపడుతున్నావు, మన పూర్వ కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుంది, దాన్ని ఎవరు తప్పించలేరు, నన్ను చంపడానికి ఏమాత్రం కూడా నువ్వు వెనుకాడవద్దు అంటే, ఎందుకంటే ప్రతిజ్ఞను నిలబెట్టుకోవడం రాజధర్మం కాబట్టి నువ్వు తప్పకుండా ఈ పని చేయాలంటే చలించిపోయాడట రాముడు. ఎలా చంపుతాడు, ప్రాణ సమానమైనటువంటి సోదరుడు కదా. అప్పుడు పురోహితుల్ని, మంత్రుల్ని అందరినీ కూడా సమావేశపరిచాడు. వాళ్ళందరూ చెప్తున్నారు, వశిష్ఠ మహర్షి చెప్తున్నారు, చూడు నువ్వు ఎప్పుడు ఆడిన మాట తప్పలేదు, నీకు ముందుగానే తెలుసు. అయితే ఒకటి గుర్తుపెట్టుకో, ఇప్పుడే కాదు రేపన లక్ష్మణుతో నీకు ఎడబాటు రావాల్సిందే, విడిపోతారు, ఎప్పుడైనా వెళ్ళిపోవాల్సిందే కదా. దాని గురించి నువ్వు చాలా ధైర్యం తెచ్చుకొని నీవు తప్పకుండా లక్ష్మణుడిని సంహరించాలి, లేకపోతే ధర్మం నశిస్తుంది అని చెప్పి పాపం వీళ్ళందరూ కూడా అలాగే చెప్తూ ఉంటే ఆయన ఆలోచించి చెప్తున్నాడు అనమాట. ఏం చెప్తున్నాడంటే, లక్ష్మణ, ధర్మానికి హాని కలుగకూడదు అని నేను నిన్ను విడిచిపెడుతున్నాను. సత్పురుషులకు ఏంటంటే మరణమైనా విడిచిపెట్టడం అన్న ఒకటే, అందువల్ల నిన్ను విడిచిపెడితే నేను సంహరించినట్లే లెక్క అని నేను నిన్ను విడిచిపెడుతున్నాను, ఇంకా నా దగ్గర నువ్వు రావద్దు అని చెప్పేసరికి లక్ష్మణుడు అన్నగారి విధంగా తిరస్కరించేటప్పటికి విపరీతమైన బాధతో ఆయన లోపలికి కూడా వెళ్ళలేదట. వెళ్లకుండా ఏడుస్తూ సభ నుండి వెళ్ళిపోయాడు. ఆయన సరయూ నది తీరానికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళి ఆచమనం చేసి అంజలి ఘటించి ఇంద్రియాలన్నింటినీ కూడా ఒక్కసారిగా నిగ్రహించాడట. నిగ్రహించి ఊపిరిని బిగబట్టిన తర్వాత ఉచ్ఛ్వాస నిశ్వాసాలన్నీ కూడా ఆగిపోయాయి. అప్పుడు యోగ సమాధిలో వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిపోతే అప్పుడు పైనుంచి ఇంద్రుడు, వీళ్ళందరూ కూడా దేవతలు, ఆయన విష్ణువు యొక్క అంశ కదా, ఆ అంశ అక్కడ వెంటనే ఇంక మనం అని చెప్పేసి వాళ్ళు కిందకు వచ్చేసి వర్షం కురిపించి ఆ సమాధిలో ఉన్నటువంటి లక్ష్మణుడిని శరీరంతో పాటే స్వర్గానికి తీసుకొని వెళ్ళిపోయారు. అప్పుడు దేవతలు చాలామంది
చాలా ఆనందించారట. ఎందుకంటే విష్ణువులో సగం ఒక పావు భాగం వచ్చేసింది పైకి అని చెప్పి వాళ్ళందరూ కూడా చాలా పండగ చేసుకున్నారట. దేవతలందరూ కూడా లక్ష్మణుడిని పూజించారు. ఈ లక్ష్మణుడిని బహిష్కరించిన తర్వాత ఇంకా రాముడి దుఃఖానికి అంతం లేకుండా పోయింది. మొత్తం సభనంతా ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నాడు. నేను భరతుడిని రాజుని చేయాలనుకుంటున్నాను, నేను ఇంకా రాజ్య పరిపాలన చేయలేను, లక్ష్మణుడు లేని జీవితాన్ని నేను ఊహించుకోలేను, నేను లక్ష్మణుడు ఎటు వెళ్ళాడో అట్టే వెళ్ళిపోతాను అని చెప్పి భరతుని రాజ్యాభిషేకానికి మీరందరూ కూడా ఏర్పాట్లు చేయండి అంటే భరతుడు వచ్చి చెప్తున్నాడు అనమాట, రామ నువ్వు లేకుండా నాకు ఏ రాజ్యం కావాలి, నాకేమొద్దు, నువ్వు ఎటు వెళ్తే నేను అట్టే వస్తాను, నాకు ఏ స్వర్గం కూడా వద్దు నాకు. అందువల్ల నువ్వేం చేస్తావంటే లవకుశులకి నీ కుమారులకి నువ్వు పట్టాభిషేకం చెయ్యి, వాళ్ళు దీనికి నీ వారసులుగా అన్ని విధాలా కూడా వాళ్ళు అర్హులు. అందువల్ల దక్షిణ కోసల దేశానికి కుషుణ్ణి, ఉత్తర కోసల దేశానికి లవుణ్ణి రాజుగా అభిషేకించు, ఇదే ధర్మ మార్గము. ఇప్పుడు మనం ఇద్దరం కూడా వెళ్ళిపోతాం కదా, అందువల్ల శత్రుఘ్నుడికి ఒకసారి కబురు పంపించు, పాప ఆయనకి ఏ విషయం తెలియదు కదా ఇక్కడ జరుగుతున్న విషయాలు అంటే. అప్పుడు వెంటనే ఇది విని ఎప్పుడైతే రాముడు వెళ్ళిపోతాడో భరతుడు వెళ్ళిపోతాడు అనగానే సభలో అందరూ కూడా స్పృహ తప్పి పడిపోయారట బాధతో, ఊహించుకోలేకపోతున్నారు వాళ్ళు. సో అప్పుడు ఈయన ఏం చెప్తున్నారనమాట, వశిష్ఠ మహర్షి చెప్తున్నారు, చూడు వాళ్ళందరూ కూడా పరిస్థితిని చూడు, వాళ్ళందరినీ కూడా అభిప్రాయాన్ని నువ్వు తెలుసుకొని వాళ్ళ అభీష్టానికి వ్యతిరేకంగా నువ్వేం చేయకూడదు అని చెప్తే అప్పుడు సభికుల దగ్గరికి వెళ్ళాడట రాముడు. వెళ్ళి దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళందరినీ ఓదార్చాడు. ఓదార్చి చెప్తున్నాడు, చెప్పండి మీకు ఏమనుకుంటున్నారు, మీరు ఏంటి చెప్పండి, ఏం కావాలి మీకు అంటే వాళ్ళందరూ అన్నారట, నీవు ఎక్కడికి వెళ్తావో అక్కడికి మేము కూడా వస్తాం, మేము ఎవరు కూడా నీవు లేని చోట ఇక్కడ మేము ఉండలేము అని చెప్పారట వాళ్ళందరూ కూడా. నువ్వు తపోవనానికి వెళ్తావో అక్కడికే వస్తాం, లేకపోతే సముద్రంలోనో నదిలోనో మునిగిపోతావా మేము కూడా మునిగిపోతాం. మేమంతా కోరుకునేది ఏంటంటే ఇదే, నీతోనే ఎప్పుడు ఉండాలి, ఇదే మాకు సంతోషం, మేము కోరుకునే వరం, ఇదే మాకు ఆనందం అని చెప్తే అప్పుడు ఆ రాముని యొక్క అది వాళ్ళ యొక్క భక్తికి ప్రేమకు రాముడు చాలా చలించిపోయి అలాగే కానివ్వండి అని చెప్పారట. తర్వాత వెంటనే ఈ దక్షిణ కోసల దేశానికి కుషుణ్ణి, దానికి కుషావతి అనే నగరానికి అతన్ని అభిషిక్తుని చేశారు. అలాగే లవుణ్ణి ఉత్తర కోసల దేశానికి శ్రావస్తీపురం అని పేరు పెట్టారు, అక్కడేమో లవుణ్ణి రాజ్యానికి అభిషిక్తుని చేశారు. తరువాత ఈ పుత్రులు ఇద్దరిని కూడా దగ్గర తీసుకుని రాముడు వాళ్ళ శిరస్సుపై చుంబించాడట, ముద్దు పెట్టుకున్నాడు. వాళ్ళిద్దరికీ కూడా మొత్తం ఈ ఏనుగుల్ని, రథాలని, ఈ రకరకాల ఈ పదాతి దళాలన్నింటినీ కూడా వాళ్ళకి కానుకలుగా ఇచ్చి వాళ్ళని రాజ్యాభిషిక్తులను చేసి అప్పుడు శత్రుఘ్నునికి దూతల ద్వారా కబురు పంపిస్తాడనమాట. పంపిస్తే అప్పుడు వాళ్ళు వెళ్తారు, అక్కడ మధురానగరంలో శత్రుఘ్నుడు ఉంటాడు కదా, అక్కడికి వెళ్ళి విషయం అంతా చెప్తారు. ఏమిటంటే మహర్షికి రాముడు ప్రతిజ్ఞ చేయడం, దుర్వాస మహర్షి ఏమో పట్టుబట్టడం, లక్ష్మణునేమో ఇలాగ బహిష్కరించడం, వదిలివేయడం, తర్వాత కుశలవుల యొక్క పట్టాభిషేకం, ఇవన్నీ కూడా పౌరులందరూ కూడా అయోధ్యలో వాళ్ళందరూ కూడా రాముడిని అనుసరిస్తామని చెప్పడం, ఇవన్నీ కూడా వాళ్ళకి చక్కగా వివరించి చెప్పారు. శత్రుఘ్నునికి ఈ దూతలు వచ్చి చెప్పారనమాట. తర్వాత ఇది కూడా ఈ లవుణ్ణి కుషుణ్ణి కూడా రాజ్యాభిషిక్తులను చేశారు శ్రావస్తీపురానికి, కుషావతి నగరానికి. తర్వాత రాముడు భరతుడు కూడా అయోధ్యను విడిచి స్వర్గానికి వెళ్ళిపోవడానికి నిశ్చయించుకున్నారు. అలాగే అయోధ్యలో ఎవరైతే వస్తారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు రాముడి వెంట వెళ్ళిపోయేలా ఉన్నారు. అయోధ్య అంతా కూడా శూన్యం అయిపోతుంది, అందువల్ల నిన్న అక్కడ తీసుకొని రమ్మన్నారు. అంటే వెంటనే ఆయనకి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఆయన ఏం చేశాడు, వెంటనే రాజ్యాన్ని 2 భాగాలు చేసేసి ఇద్దరు కొడుకులు ఆయనకి, సుబాహువు శత్రుఘాతి అని 2 కొడుకులు ఉన్నారు. మధురనేమో సుబాహుకి ఇచ్చాడు, శత్రుఘాతికేమో వైదిషా నగరాన్ని ఇచ్చి పట్టాభిషేకం చేసి అన్నీ కూడా వాళ్ళిద్దరికీ సమానంగా పంచిపెట్టి ఆయన రాముడి దగ్గరికి వచ్చేసి అన్నాడు, నేను నా పుత్రులు ఇద్దరికి కూడా పట్టాభిషేకం చేసేసాను, ఇప్పుడు నేను నీ దగ్గరకు వచ్చేసాను, అప్పుడు నన్ను అనుగ్రహించి నేనేం చేయాలి, నేను కూడా నీతో పాటే వచ్చేస్తాను, నన్ను వద్దనద్దంటే అప్పుడు రాముడు అలాగే కానీ అని చెప్పాడు. సరే ఈ లోపల ఈ విషయం అంతా కూడా ఎక్కడ తెలిసింది, కిష్కిందలోను లంకానగరంలో తెలిసిపోయింది వాళ్ళకి. తెలిసిపోతే వాళ్ళందరూ మొత్తం భల్లూకాలు, వానరులు, రాక్షసులు, విభీషణుడు, సుగ్రీవుడు అందరూ కూడా అయోధ్య నగరానికి వచ్చేసారు. మొత్తం అయోధ్య నగరం అందరూ కూడా అదే ఇంకా చర్చించుకుంటూ ఉన్నారనమాట. వీళ్ళందరూ ఏంటంటే ఒకటే మాట, రామా నువ్వు ఎక్కడుంటే అక్కడే ఉంటాం, మేము అక్కడికే వస్తాం అని చెప్తున్నాడు. సుగ్రీవుడు అంటున్నాడు, మేము కూడా నీ వెంట రావడానికి నేను కూడా నీ వెంటే వస్తాను, అంగదుడికి నేను పట్టాభిషేకం చేసేసాను అక్కడ,
అని చెప్తే అప్పుడు రాముడు అంటున్నాడు, నీవు పక్కన లేకుండా నేను స్వర్గానికి కూడా వెళ్ళలేను సుగ్రీవా, తప్పకుండా నాతోనే రా అని సుగ్రీవుడికి అనుమతి ఇచ్చాడు. అయితే విభీషణుడు చెప్తున్నాడు అనమాట, ఈ భూమిపైన జీవకోటి ఉన్నంతకాలం నీవు లంకలో జీవించి ఉంటావు. సూర్యచంద్రులు ఎంతవరకు ఉంటారో, ఈ భూమి ఎంతకాలం ఉంటుందో, నా కథ ఎంతకాలం ఇక్కడ వినిపిస్తూ ఉంటుందో అంతకాలం నీవు లంకలో రాజ్యం చేస్తూ ఉంటావు. ప్రజలను ధర్మానుసారంగా పరిపాలించమని నేను ఆజ్ఞాపిస్తున్నాను. నీవు నా ఆజ్ఞ ప్రకారం నడుచుకోవాలి. నువ్వు ఇంకెదురు చెప్పొద్దు, నేను కూడా వస్తాను అనొద్దు నువ్వు. ఇంకో విషయం ఏమిటంటే, ఇక్ష్వాకుల యొక్క కులదేవత జగన్నాథ ప్రభు, ఆయన్ను నువ్వు ఆరాధిస్తూ ఉండు ఎప్పుడు కూడా అని చెప్తున్నాడు. అప్పుడు విభీషణుడు చాలా వినమ్రతతో అంజలి ఘటిస్తూ తప్పకుండా నేను అట్లాగే చేస్తానని ఒప్పుకున్నాడు అనమాట. ఇక మిగిలింది ఎవరు? ఆంజనేయ స్వామి. ఆయన వైపు తిరిగాడనమాట. చూడు, నీవు చాలా బుద్ధిమంతుడవు, నీకేది నేను విశేషంగా చెప్పనవసరం లేదు. నీకేమో బ్రహ్మ దీర్ఘాయువుని వరంగా ఇచ్చాడు, దాన్ని సార్థకం చేసుకుంటూ లోకంలో నా కథను వినిపిస్తూ, అలాగే ఈ కథ ఉన్నంతకాలం కూడా నీవు బ్రహ్మానందాన్ని పొందుతూ ఉంటావు. రామకథను వింటూ ఉంటావు, వినిపిస్తూ ఉంటావు. నువ్వు బ్రహ్మానందాన్ని పొందుతూ సుఖంగా జీవించు అని చెప్పి హనుమంతుని కోరేసరికి హనుమంతుడు అంటాడు, పరమ పవిత్రమైనటువంటి నీ కథ లోకంలో ప్రచారంలో ఉన్నంతకాలం నీ ఆజ్ఞను పాలిస్తూ నేను ఈ భూలోకంలోనే ఉంటాను అని చెప్తాడు. తర్వాత జాంబవంతుడు, మైందుడు, ద్వివిధుడు వీళ్ళందరినీ కూడా పిలిచి కలియుగం వచ్చేంత వరకు కూడా వీళ్ళని జీవించమని ఆదేశించాడు. తెలుసు కదా, తర్వాత మనకు ద్వాపర యుగంలో కూడా ఈ జాంబవంతుడు కనిపిస్తాడు. ఈ విధంగా మిగిలిన వానర భల్లూక నాయకులందరికీ కూడా వాళ్ళందరూ కూడా వస్తామన్నారు కదా, వాళ్ళని సరే అని చెప్పేసి ఆజ్ఞనిస్తాడనమాట. సరే, ఇంకా వీళ్ళందరూ చూడండి, తెల్లవారింది. మర్నాడే వాళ్ళు అక్కడికి స్వర్గప్రాప్తి కోసం సరయూ నదీ తీరానికి వెళ్ళాలి. వశిష్ఠుడిని పిలిచి రాముడు అంటున్నాడు అనమాట, ఏమిటంటే ప్రజ్వలించే అగ్నిహోత్రాన్ని ముందు ఉంచుకొని ఉత్తమమైన బ్రాహ్మణులు ముందుకు వెళ్ళాలి. దీనికి మనం ముందుకు వెళ్ళాలంటే అనుష్ఠానానికి సాంకేతికమైన వాడు వాజపేయ ఛత్రాన్ని ధరించాలి. ఇవన్నీ కూడా వాళ్ళకి ఏవో ఉన్నాయి, నియమాలు ఉన్నాయి అని చెప్తూ ఉంటే వెంటనే వశిష్ఠుడు ఈ మహాప్రస్థానానికి వాళ్ళు సంబంధించినటువంటి విధిని యథాశాస్త్రీయంగా ఆయన పూర్తి చేశారు. అప్పుడు రాముడు సూక్ష్మ వస్త్రాలు ధరించాడట. ఆయన ధరించి చేతిలో దర్భలను పట్టుకొని పరబ్రహ్మనే ధ్యానిస్తూ సరయూ నదికి వెళ్తున్నాడు. సరయూ నదికి చేరేంత వరకు ఆయన మౌనవ్రతాన్ని పాటిస్తూ ఉన్నాడు. నెమ్మదిగా కొన్ని యోజనాల దూరం ఉంది, అక్కడ వెళ్ళాడు. ఆయన కేవలం నడుస్తూ ఉన్నాడంటే ఇంద్రియాలన్నీ కూడా ప్రశమనం అయిపోయినాయి, ఏవి ఇంద్రియాలు పనిచేయటం లేదు. ప్రకాశించే సూర్యుని వలె ఆయన కనిపిస్తూ ఉన్నాడట. మహాత్ములైనటువంటి ఋషులు, బ్రాహ్మణులు ఆయన్ని అనుసరిస్తూ ఉన్నారు. తరువాత మంత్రులు, దాసీలు, కంచుకులు, కింకరులు, పురుషులు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా రాముని వెంట నడుస్తూ ఉన్నారు. భరతుడు, శత్రుఘ్నుడు అందరూ కూడా అక్కడికి అనుసరించి వెళ్తూ ఉన్నారు. వానరులు మాత్రం స్నానం చేసి ఆనందంతో కిలకిల శబ్దాలు చేసుకుంటూ రాముడిని అనుసరిస్తూ ఉన్నారు. అంటే రాముడితో పాటు ఉంటున్నామనే ఆనందంతో ఉన్నారు వాళ్ళందరూ కూడా. అయితే వచ్చిన వాళ్ళందరూ కూడా దారిలో అయోధ్యలో జనం అందరూ ఉన్నారు కదా, రాముడిని చూడడానికి వస్తున్నారు. చూడడానికి వచ్చిన వాళ్ళందరూ ఆయన వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. మొత్తం అందరూ అయోధ్య వాసులు అందరూ కూడా. అలాగే రాముడు అటు ఇటు చూస్తూ ఉంటే ఈ స్థావర జంగమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రాముడిని అనుసరించడానికి వస్తున్నాయట. ఈ విధంగా అయోధ్యలో ఒక చిన్న ఊపిరి పీల్చే చిన్న ప్రాణి కూడా మిగలలేదట. అన్ని జంతువులు అన్నీ కూడా మీరు ఒకసారి ఊహించుకోండి ఆయన వెనక వెళ్తున్నాయి. సో ఈ విధంగా ఆయన 1.5 యోజనాలు దూరం వెళ్ళి పవిత్రమైనటువంటి సరయూ నది తీరాన్ని చేరుకున్నాడు. ఆయన బాగా చక్కగా ప్రవహిస్తూ ఉన్నది అది. అలాగే ఎక్కడైతే స్వర్గప్రాప్తికి అనుకూలమైన ప్రదేశం ఉందో అక్కడికి వెళ్ళి ఆయన నుంచునున్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆయన విమానాలు తీసుకొని వచ్చాడట. ఆయన విమానాలు వీళ్ళందరినీ తీసుకెళ్ళాలి స్వర్గం, అంటే ఈ సశరీరంతోనే వాళ్ళని స్వర్గలోకానికి తీసుకొని వెళ్ళాలి. సో వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి నుంచొని ఉన్నారు. ఇప్పుడంతా ఆ ప్రాంతం అంతా కూడా ఈ దేవతలు వీళ్ళందరూ గంధర్వులు నుంచొని ఉన్నారు. అంతా కూడా చాలా తేజోమయంగా ఉంది. అప్సరసలందరూ కూడా నాట్యాలు చేస్తూ ఉన్నారు. అటువంటి సమయంలో శ్రీరాముడు మెల్లగా సరయూ నది వైపుగా నడుస్తూ వెళ్తున్నాడు. అప్పుడు ఆకాశంలో నిలబడి బ్రహ్మదేవుడు చెప్తున్నాడు, ఓ విష్ణు ప్రభు, నీకు స్వాగతం, నీకు మంగళం అగుగాక. రామా,
మా అదృష్టం వల్ల నిన్ను దర్శించుకుంటున్నాం. నీవు నీ సోదరులతో కలిసి నీ స్వీయ దేహంలో ప్రవేశించు, అంటే విష్ణు దేహంలో నీ దేహాలలో దేనిని ప్రవేశించాలని సంకల్పిస్తావో దానిలో ప్రవేశించు. ఆ వైష్ణవ శరీరం కానీ లేకపోతే నీ శుద్ధ బ్రహ్మ స్వరూపంలో కానీ ప్రవేశించు. నీవే లోకాలకు గతివి, నీవు మాయాశక్తి చేత తప్ప మరెవరి చేత ఊహింపను కూడా శక్యం కానివాడు అని చెప్పి స్తోత్రం చేశారు. ఈయనప్పుడు తమ్ముళ్లతోనూ తర్వాత ఆ శరీరాలతోనే వాళ్ళు వైష్ణవ తేజస్సులో, ఆ శరీరంతో పాటే వైష్ణవ తేజస్సులో వాళ్ళు ప్రవేశించారట. పిమ్మట విష్ణు రూపంలో వాళ్ళందరూ కూడా లీనమైపోయారు. లీనమైపోయిన తర్వాత ఇప్పుడు వీళ్ళందరూ ఏమైపోయారు, వానరులు వీళ్ళందరూ కూడా యాక్చువల్గా ఇక్కడ జన్మించారు ఎందుకు, శ్రీరామ కార్యం కోసం వచ్చారు. వాళ్ళ యొక్క దేవతల యొక్క సంతానం కాబట్టి వాళ్ళ యొక్క తండ్రి అంశంలో వాళ్ళందరూ కూడా కలిసిపోయారు. అప్పుడు ఈయన చెప్తున్నాడు అంటే విష్ణుమూర్తి బ్రహ్మదేవుడికి చెప్తున్నాడు, వీళ్ళందరూ కూడా నా కోసం వచ్చేసారే, నా మీద భక్తితో ఇక్కడ వరకు వచ్చేసారు ఈ జనులందరూ కూడా, వాళ్ళందరికీ కూడా మంచిగా ఉండేటట్టు ఏర్పాట్లు చేయంటే బ్రహ్మదేవుడు చెప్తున్నాడు అనమాట. బ్రహ్మలోకానికి పక్కనే సంతానక లోకం అని ఒక లోకం ఉంది, చాలా గొప్పగా ఉంటుంది. అది నిన్ను స్మరిస్తూ నీ మీద భక్తితో ఎవరైతే వీళ్ళందరూ వచ్చారో వాళ్ళందరూ కూడా అక్కడ సంతానక లోకంలో నివసిస్తూ ఉంటారు అని చెప్తాడనమాట. అలాగే సుగ్రీవుడు పైకి వచ్చాడు, సూర్యమండలాన్ని చేరుకున్నాడు. సూర్యుని యొక్క అంశతో ఆయన జన్మించాడు కాబట్టి. ఈ విధంగా అయిపోయిన తర్వాత అక్కడ ఆ క్షేత్రానికి సరయూ నది తీరంలో ఉన్నటువంటి ఆ క్షేత్రానికి గోప్రతార క్షేత్రం ఉంటారట, ఎక్కడైతే ఈ సంఘటన జరిగిందో. అప్పుడు ఒక్కొక్కరు కూడా లోపలికి దిగుతున్నారు. దిగిన తర్వాత ప్రాణాలు విడిచి మళ్ళీ మనుష్య దేహాన్ని విడిచిపోయి అక్కడ విమానం ఎక్కేస్తున్నారు ఒక్కొక్కరు. మొత్తం అయోధ్య జనులందరూ కూడా వెళ్ళి ప్రవేశించి ఈ స్థావర జంగమాలు, చిన్న పక్షులు అన్నీ ఇంకా అందులో మునుగుతున్నాయి, దేవలోకానికి చేరిపోతున్నాయి. ఇదంతా అయిపోయిన తర్వాత, ఈ తతంగం అంతా అయిపోయిన తర్వాత బ్రహ్మగారు బ్రహ్మలోకానికి వెళ్ళిపోయారు. సో ఇంతటితో మనకు ఆ శ్రీమద్ రామాయణం పరిసమాప్తి అయింది. శ్రీరాముని యొక్క అవతార లీల సమాప్తమవుతుంది. అయితే చివరి భాగం ఏంటంటే 111వ సర్గ ఉత్తరకాండంలో, అందులో శ్రీమద్ రామాయణ మహాత్మ్యం గురించి చెప్తారు. ఇది ఎవరు రాశారు? వాల్మీకి మహర్షి 7 కాండాలుగా, ఉత్తరకాండంతో కలిపి 7 కాండాలుగా రాశారు. దీనిని ఎవరు కీర్తించారంటే కుశలవులు దీనిని గానం చేశారు. దీనిని, ఈ రామాయణ కథను దేవలోకంలోనూ గంధర్వలోకంలోనూ సిద్ధులు మహర్షులు అందరూ కూడా దీనిని శ్రవణం చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది విష్ణువు యొక్క గాథ కాబట్టి. అలాగే రామాయణాన్ని ఎవరైతే పఠిస్తారో వాళ్ళకి ఆయుష్ వృద్ధి పొందుతుంది, సమస్త సంపదలను చేకూర్చిపెడుతుంది, పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇది వేదంతో సమానమైనది కాబట్టి దీన్ని శ్రాద్ధ కర్మల్లో కూడా దీన్ని చదువుతూ ఉంటారు. అలాగే రకరకాల పుత్రులు లేని వాళ్ళు పుత్రులను పొందుతారు, ధనం లేని వారు ధనాన్ని పొందుతారు. ఒక్క శ్లోకాన్ని, రామాయణంలో ఒక్క శ్లోకాన్ని చదివినా సరే సర్వ పాపాలు కూడా తొలగిపోతాయి. ఈ విధంగా రకరకాలు ఇందులో చెప్పుకుంటూ వస్తున్నారు. చివర్లో కొన్ని శ్లోకాలు ఉన్నాయి. యః పఠేత్ శృణుయాన్ నిత్యం చరితం రాఘవస్య భక్త్యా నిష్కల్మషో భూత్వా దీర్ఘమాయురవాప్నుయాత్. ఈ రామచరితను అనన్య భక్తితో ప్రతిదినం ఎవరు పఠిస్తారో వాళ్ళందరూ కూడా పాపరహితులవుతారు, దీర్ఘాయుష్ను పొందుతారు. చింతయేద్ రాఘవం నిత్యం శ్రేయః ప్రాప్తుం యయిచ్చతి శ్రావయేత్ ఇదమాఖ్యానం బ్రాహ్మణేభ్యో దినే దినే. యస్విదం రఘునాథస్య చరితం సకలం పఠేత్ సోసుక్షయే విష్ణులోకం గచ్చత్యేవ న సంశయః. పితామహస్తస్య తథైవ ప్రపితామహః తత్పితా చైవ విష్ణుం యాంతి న సంశయః. చతుర్వర్గప్రదం నిత్యం చరితం రాఘవస్య తు తస్మాద్ యత్నవతా నిత్యం శ్రోతవ్యం పరమం సదా. శృణ్వన్ రామాయణం భక్త్యా యః పాదం పదమేవ వా సయాతి బ్రహ్మణస్థానం బ్రహ్మణా పూజ్యతే సదా. ఏవమేతత్ పురావృత్తం ఆఖ్యానం భద్రమస్తు వః ప్రవ్యాహరత విశ్రబ్ధం బలం విష్ణో ప్రవర్ధతాం. శ్రేయస్సును ఎవరైతే కోరుకుంటారో వాళ్ళు ప్రతి నిత్యం కూడా శ్రీరాముని స్మరిస్తూ బ్రాహ్మణుల నుండి అనుదినం కూడా ఈ రామాయణ గాథను వింటూ ఉండాలి. రఘురాముని చరిత్రను పూర్తిగా పఠించిన వాడు ప్రాణం పోయిన తర్వాత విష్ణులోకాన్ని చేరుకుంటాడు, ఇందులో ఏమాత్రం సందేహం లేదు. అతడే కాదు, అతని యొక్క తండ్రి, తాత, ముత్తాతలు అందరూ కూడా వైకుంఠాన్ని చేరుకుంటారు.
శ్రీరాముని చరిత్ర ధర్మ అర్థ కామ మోక్షాలనేటువంటి చతుర్విధ పురుషార్థాల ఫలాన్ని అనుగ్రహిస్తుంది. అందువల్ల ప్రయత్నపూర్వకంగా ఈ కథను సర్వదా వింటూ ఉండాలి. రామాయణంలో ఒక్క శ్లోకంలో ఒక పాదము లేదా ఒక పదాన్ని కానీ భక్తితో విన్నవాడు పరంధామానికి చేరుకుంటాడు, శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహానికి పాత్రుడవుతాడు. అతి ప్రాచీనమైనటువంటి ఈ రామాయణ వృత్తాంతాన్ని ప్రగాఢ భక్తితో పఠించాలి. అప్పుడు మీకు సకల శుభాలు కూడా చేకూరుతాయి. మీరు శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహానికి పాత్రులై వర్ధిల్లుతారు. ఇది ఫలశ్రుతి చిట్టచివరి అంశం. ఇది ఈ విధంగా శ్రీమద్ రామాయణం సంపూర్ణం. మంగళం మహత్. సర్వే జనా సుఖినో భవంతు. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. విశ్వామిత్రాంతరంగాయ మిథిలానగరీపతే భాగ్యానాం పరిపాకాయ భవ్యరూపాయ మంగళం. పితృభక్తాయ సతతం భ్రాతృభిः సహ సేతయా నందితాఖిలలోకాయ రామభద్రాయ మంగళం. చక్రసాకేతవాసాయ చిత్రకూటవిహారిణే సేవ్యాయ సర్వయమినాం ధీరోధారాయ మంగళం. సౌమిత్రిణా చ జానక్యా చాపబాణాసిధారిణే సంసేవ్యాయ సదా భక్త్వా స్వామినే మమ మంగళం. దండకారణ్యవాసాయ ఖండితామరశత్రవే గృధ్రరాజాయ భక్తాయ ముక్తిదాయాస్తు మంగళం. సాదరం శబరీదత్త ఫలమూలాభిలాషిణే సౌలభ్య పరిపూర్ణాయ సత్వోద్రిక్తాయ మంగళం. హనుమత్సమవేతాయ హరీశాభీష్టదాయినే వాలిప్రమథనాయాస్తు మహాధీరాయ మంగళం. విభీషణకృతే ప్రీత్యా విశ్వాభీష్టప్రదాయినే సర్వలోకనివాసాయ సత్యసంధాయ మంగళం. బ్రహ్మాదిదేవసేవ్యాయ బ్రహ్మణ్యాయ మహాత్మనే జానకీ ప్రాణనాథాయ రఘునాథాయ మంగళం. ఆసాద్యనగరీం దివ్యా అభిషిక్తాయ సీతయా రాజాధిరాజరాజాయ రామభద్రాయ మంగళం. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం.